ఆర్థిక క్రమశిక్షణ మిస్ కావటం, ప్రజా కర్ణిక నిర్ణయాలు, పథకాలు దేశంలోని పలు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని అతలాకుతలం చేస్తూ ఉన్నాయి. ముందు వెనక చూసుకోకుండా చేపట్టే కార్యక్రమాలు, ఎడాపెడా చేసే అప్పులు సైతం పలు రాష్ట్రాల్ని తీవ్రమైన ఆర్థిక సంక్షోభానికి గురయ్యేలా చేస్తున్నాయి. ఇప్పుడు అలాంటి ఇబ్బందిని ఎదుర్కొంటుంది హిమాచల్ ప్రదేశ్. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరి ఉంది. తాజాగా అక్కడ ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. దీని ప్రకారం ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల వేతనాలలో తాత్కాలిక కోత అమలు అయ్యేలా నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి జీతంలో 50%, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ వేతనాలలో 30% చొప్పున, ఎమ్మెల్యేల వేతనాలలో 20% చొప్పున కోత వేసేందుకు వీలుగా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయం కేవలం 6 నెలలు ఉండేలా చేయనున్నారు. అప్పటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడకపోతే కోత విధించిన సొమ్మును తిరిగి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించటం గమనార్హం. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులకు కారణం కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు నిలిచిపోవటమేనని చెబుతూ ఉన్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి అంత గొప్పగా లేదు. తీవ్రమైన ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వేళ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాదిరిగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ వేతనాల కోత విధించుకోవటం, వీలైనంత పొదుపు చర్యలను చేపట్టడం ద్వారా మంచి సాంప్రదాయాన్ని స్టార్ట్ చేసినట్లు అవుతుంది. అదే సమయంలో ప్రభుత్వ అధికారులకు సైతం పొదుపు చర్యలు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని తరచూ చెప్పాల్సి ఉంది. అనవసరమైన ఖర్చులు తగ్గించటం, దుబారాకు బ్రేక్ వేయటం, అవినీతిని కట్టడి చేయటం ద్వారా ఆర్థిక ఇబ్బందులకు అధిగమించే వీలుంది. హిమాచల్ ప్రదేశ్ మోడల్ ను 2 తెలుగు రాష్ట్రాలు ఫాలో అవుతాయా అన్నది చూడాలి.